తన గొర్రెలన్నిటినీ తన కుటుంబంలా చూసుకుంటాడు. చాలా ప్రేమను, ఆప్యాయతను చూపిస్తాడు. అయితే ఆ మందలో ఒకే ఒక గొర్రె మాత్రం అతనికి చాలా ప్రత్యేకమైనది. ఇదే తనకు చాలా నమ్మకమైనదని గట్టిగా నమ్ముతాడు. ప్రతిరోజు దానికే మొదటి ఆహారం, ప్రత్యేక శ్రద్ధ అంతా. కానీ అతనికి తెలియకుండా ప్రతి రాత్రి ఆ మేక మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇతను మంచివాడు కాదు, మనందరికీ ఆహారం ఇవ్వడం మనల్ని కసాయి దుకాణంలో అమ్మడానికే అని విషం కక్కుతుంది. అది చాలు. కొద్ది కొద్దిగా భయంగా మారిపోయింది. భయం సందేహంగా మారి, చివరికి ద్వేషంగా మారిపోయింది. కానీ ఇదంతా పాపం. ఆ గొర్రెల కాపరికి అస్సలు తెలీదు. ఒక ఉదయం గొర్రెలు మేప వెళ్ళాడు. అకస్మాత్తుగా మంద దాడి చేసింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. నేనిప్పుడు ఏం తప్పు చేశాను? నన్నందరూ టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి తీవ్రంగా బాధపడుతున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించారా? అతను దాడి చేసింది శత్రువు కాదు. రోజు అతను ప్రేమ, ఆప్యాయతలు పంచినవే గొర్రెలు. దీనికి చాలా ముఖ్యమైన కారణం అతను స్పెషల్. అనుకుంటే ఆ ఒక గొర్రె నిజానికి అది గొర్రె కాదు. ఒక నక్క. ఇలాగే ప్రజలు మీకు వెనుక మీ వాళ్ళను మీకు వ్యతిరేకంగా మారుస్తారు. ఎవరైనా ఇప్పటికే మీ వాళ్ళను మీకు వ్యతిరేకంగా విషం నింపుతూ ఉండవచ్చు. అది కూడా నిశ్శబ్దంగా. సైకాలజీ. దీన్ని స్మియర్ క్యాంపెయిన్ అంటారు. మీకు దగ్గరగా ఉండి తర్వాత మిమ్మల్ని అంతం చేయడానికి ప్లాన్ చేయడం మొదలు పెడతారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరినీ మీకు వ్యతిరేకంగా తిప్పేస్తారు. మళ్ళీ నేను ఎవరిని నమ్మొద్దని చెప్పట్లేదు. కానీ ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని చెప్తున్నాను.